ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేసీఆర్ ఫ్యామిలీకి వరుస షాకులు తగులుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లో భాగంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమందికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రజిత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసులో కోర్టు కేసీఆర్, హరీష్ రావుతో పాటు మరో 6గురికి నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో రాజలింగమూర్తి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ విషయమై కేసు నమోదు చేయాలని ఎస్పీ, డీజీపీతో సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని జిల్లా కోర్టును ఆశ్రయించాడు. సరైన ఆధారాలు లేవని జిల్లా కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేయగా తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సూచనల మేరకు మళ్లీ జిల్లా కోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగమూర్తి. దీంతో జిల్లా కోర్టు సెప్టెంబర్ 5న ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో కేసీఆర్, హరీష్ రావులు హాజరవుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.